పడక గదిలో భర్త లేదా భార్యకి లైంగిక ఆనందం ఇవ్వాలంటే ఎలా ముద్దు పెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. ముద్దులతో శృంగారంను కొనసాగించడం వల్ల ఇరువురి ఉద్రేకాలు తారస్థాయికి చేరుతాయి. లైంగిక మజాను ఆస్వాదించడంలో ముద్దుల గురించి మొదటగా చెప్పుకోవాలి. భాగస్వామి ఇష్టాలను గ్రహించి ముద్దులు పెడితే 4 కంటే ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది. పెదవులపై సున్నితమైన ముద్దులు ఇస్తే ఆ మజానే వేరు. భాగస్వామికి ఇష్టమైన ప్రదేశాల్లో ముద్దులు పెట్టడం వల్ల అంతులేని ఆనందం సొంతం చేసుకోవచ్చు. ముద్దు విషయంలో ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. వారికి నచ్చినట్లు అనిపిస్తే అంటే సానుకూలంగా ప్రతిస్పందించండి. ఏ పురుషుడైనా శృంగారం చేసేటప్పుడు ఎలాంటి ఆందోళన, అభద్రతా భావానికి లోను రాకూడదని సలహా ఇస్తున్నారు. ఎంతవరకు స్పందించాలి, ఏ పనులు చేయరాదనేది ముందుగా తెలుసుకోవాలని సూచన చేస్తున్నారు. సంభోగించే సమయంలో వీర్యం స్ఖలనం కాబోతుందని సూచనలు కనిపిస్తే స్ట్రోక్స్ ను నిలిపివేయాలని సలహా ఇస్తున్నారు. అంటే రిలాక్స్ కావడం అన్నారు. దీన్నే నరాలను అదుపులో పెట్టుకోవడం అంటారు. ప్రతి పురుషుడు సంభోగంలో ఎక్కువ సేపు పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. ఇందుకోసం త్వరగా వీర్యం పడిపోకుండా ఉండేందుకు తనకు తెలిసిన పద్ధతులను అవలంబిస్తుంటాడు. ఒకే సిట్టింగ్ కనీసం 2-3 సార్లు అయినా రతి చేయాలని భావిస్తుంటారు. అయితే వారి కోరిక తీరకముందే వీర్యం జటైపోతుంది. సంభోగంలో పాల్గొన్న భాగస్వామి భావప్రాప్తి చెందుతున్నట్టు మీరు గ్రహిస్తే కదలికలను నిలిపివేయాలని కోరుతున్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత మరలా చాలని సలహా ఇస్తున్నారు. ఏ భాగాలు స్పృశిస్తే ఆమెకు ఆనందం అధికంగా కలుగుతుందో తెలుసుకోవాలి. అలాగే శృంగారంలో ఇద్దరికీ ఆనందం ఒకే స్థాయిలో ఉండేలా ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. ఒక అమ్మాయి పురుషుడికి తన రొమ్మును తాకేలా గట్టిగా హత్తుకోవడంతో ఆమెలోని కామ నాడులు త్వరగా ఉత్తేజితం అవుతాయి. స్త్రీకి వెనుక నుంచి హగ్ చేసుకుని మెడ భాగంలో ముద్దులు పెడుతూ ఉంటే స్త్రీలోని స్ట్రెస్ మొత్తం పోయి మీకు ప్రేమగా దగ్గర అవుతుంది. ఇలా తన పార్ట్నర్ చేయాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. సైకాలజీ ప్రకారం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతిరోజు చెమటలు కారేలా కలయికలు జరిపినట్లయితే ఏ ఎక్సర్సైజ్ మరియు జిమ్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. శృంగారం అనే వ్యసనానికి ఒక్కసారి అలవాటు పడితే ఏ మనిషి కూడా బయటపడలేడు. ఎందుకంటే అది మద్యపానం, ధూమపానం కన్నా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది శరీరాన్ని కాదు, మనస్సుని తినేస్తుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.